రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన తెలంగాణ పాలిటిక్స్లో మరోసారి హీట్ని పెంచుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మధ్య వార్కి దారితీస్తోంది. ఇదే టైంలో భట్టికి రామచంద్రరావు లీగల్ నోటీసులు పంపించగా ఆయన మళ్లీ కాకరేపే కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన రోహిత్ వేముల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులకు రామచంద్రరావు కూడా బాధ్యుడని ఆరోపించారు. బీజేపీ దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, నిందితుడిని రాష్ట్ర అధ్యక్షుడిని చేసి రివార్డు ఇచ్చిందని విమర్శించారు. రామచంద్రరావు యూనివర్సిటీ అధికారులపై ఒత్తిడి తెచ్చారన్నారు. దాంతో భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై రామచంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క వ్యాఖ్యలు పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని, ఈ అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి లీగల్ నోటీస్ పంపారు. క్షమాపణ చెప్పకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనకు సంబంధించి వారి పాత్ర ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకి, దేశానికి కూడా తెలుసు. ఇటువంటి లీగల్ నోటీసులకి భయపడేవాడు కాదు భట్టి విక్రమార్క. ఐ స్టాండ్ బై whatever I said. గత మేలో తెలంగాణ పోలీసులు దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టులో క్లీన్ చిట్ ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో జరిగిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనలో రామచంద్రరావు పాత్ర ఏంటో ప్రజలకు తెలుసన్నారు భట్టి విక్రమార్క.